సుఖముఖాదామృత ద్రవ సంయుతం. భాగవతం అనేది వేద సారస్వతం అనేది కల్పవృక్షానికి పండిన పండు. అంతేకాకుండా అది సుఖదేవుని ముఖతః వెలువడింది. చిలుక కొట్టిన పండు మరింత తీయనవుతుందని మనకు తెలుసు. అదేవిధంగా భాగవతం శుకుని ముఖతః వెలువడి మరింత మధురంగా మారింది. తండ్రి నుండి వినినది వినినట్లుగా ప్రకటింపగలిగినందుకు గాక భాగవతాన్ని సర్వజనులు రెండింటి రీతిలో వర్ణించి చెప్పగలిగిన కారణంగా సుఖదేవుడు సుఖముతో పోల్చబడినాడు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, సుఖదేవుడు భాగవతాన్ని మొదట అనుభూతమనర్చుకొని పిదప దానిని లోకానికి బోధించడం. అంటే ఆయన ప్రవచించిన కృష్ణభక్తి అనేది అనుభవపూర్వకమైంది. అది వాచా వేదాంతం కాదు. ఆయన పలికిన కామజయం అనుభవంతో కూడింది. అందుకే